మహాసభల్లో మొన్న జరిగినటువంటి తెలుగు మహాసభల్లో ఎవరు మన కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యాంకర్కి అసలు తెలుగు వస్తుందా? అసలు మీ సినిమా నటులకు పేరు తెలుసా తెలియదా? అట్లా ఎట్లా అంటారు మీరు? కిరణ్ కుమార్ అని పేరు ఎట్లా అంటారు మీరు? రేవంత్ రెడ్డి గారి పేరు ఎట్లా మర్చిపోతారు మీరు అని చెప్పి కావాలనే కుట్ర చేసిందని చెప్పి యాంకర్ని తెలుగు మహాసభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉంది. ఎవడయ్యా ఆ తెలుగు మహాసభలు పెట్టింది? తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా? ముఖ్యమంత్రే తెలియని వాళ్ళు యాంకర్ అవుతారా? ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తక్కడ నువ్వు ఎంచుకున్న పాట ఏంటి, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి అన్నట్టు అయిపోయింది మా చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ చూడలేక ఫైర్ ద ఫైర్ అన్నట్టు ఫైర్ అయిపోయినాడు మా చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు రేవంత్ రెడ్డికి గతంలో ఎప్పుడైనా పడ్డదా అంటే ఎప్పుడు కూడా పడలే. పైకి ఇప్పుడు మన కోసము నా స్వంటోళ్ళ కోసమో లేకపోతే తెలంగాణ ప్రజలైనటువంటి మీ స్వంటోళ్ళ కోసమో హమీ తుమి ఏఖై కోమటిరెడ్డి అని ఉన్నాడు. మూసి ప్రక్షాళనలో భాగంగా బుల్డోజర్ ఎక్కి మరి తొక్కుకుంటూ పోతాడు అని చెప్పి కోమటిరెడ్డి అన్నని ఇరికిచ్చాడు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి సినిమా వాళ్ళకి ఎవరికి కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తెలీదు అంటే ఎవరు మార్కెటింగ్ చేయలేదు అక్కడ? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మార్కెటింగ్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే మరి ఇది ఆయన కుట్రలేనా లేకపోతే మీకు పలక మీ పంచాయతీలతోనే ఇదంతా అవుతుందా అనేది అర్థం కానటువంటి విషయం. అందుకే జర యూట్యూబ్ వాళ్ళని కూడా తిట్టద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే డబ్బులు ఇచ్చినా ఎవడు కూడా వెనకడుగు వేయడు. గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి కాలింది అనుకోండి, అది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట మంచి నీళ్ళు కూడా తాగద్దు నన్ను అడిగితే. అర్థమైందా? ఏ యూట్యూబ్ల వల్లనైతే రేవంత్ రెడ్డి పైకొచ్చిండో ప్రజలలో ఏమైనా తిరిగిండా? ఏ వ్యతిరేకత ఈ రేవంత్ రెడ్డి గారు గొప్పతనం కాదు. బండి సంజయ్ని అధ్యక్షుడుగా తీసేయడము, బీఆర్ఎస్ అహంకారము, ఈ రెండు ప్రజలు ఏదో రకంగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో కోపంతో మీకేసిండ్రు. అందులో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. ఓకేనా? సో ఏ సోషల్ మీడియా ప్రచారాల వల్లనైతే ఏ యూట్యూబ్ వల్లనైతే ఎక్కువ ప్రచారం పొందినటువంటి రేవంత్ రెడ్డి ఆ మాట అన్నాడో అప్పుడే అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా సరే ఎవరి వల్ల వచ్చినాము ఎట్లా వచ్చినాము దానికంటే ముందు ప్రజలు ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి గారు గెలిచిండ్రు. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్, ఇది నేను గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నది ఉన్నట్టు చూపించినాయి వార్తలు. యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా ఉన్నది ఉన్నట్టు వార్తలు చూపించినాయి. ఓకే, ఆ ఉన్నది ఉన్నట్టు వార్తలు చూపించడం వల్ల ప్రజలకు మేము దగ్గరైనాం. ప్రజలు విన్నరు, నమ్మినారు. ఓకే, అంటే అది జరుగుతుందన్న విషయం వాళ్ళకు కూడా మేము చూపించినాం కాబట్టి వాళ్ళకు అర్థమైంది. సో తద్వారా ఎవరికి ప్లస్ అయింది రా నాయన అంటే అది ప్రత్యక్ష పరోక్షంగా రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది. సో ఏ యూట్యూబ్ ఛానల్స్ వలనైతే పైకి వచ్చిండో ఆ యూట్యూబ్ ఛానల్స్ని తిట్టి తప్పు చేసిండు. ఎవరైతే నవ్వకూడదో అదే శాటిలైట్ మీడియా ఉన్నటువంటి ఆ రవీంద్ర భారతిలో వాళ్ళందరూ కూడా నవ్వుతా కూర్చున్నారు. జేఎన్యూ ల్యాన్స్ రేవంత్ రెడ్డి ఏదో జోక్ వేసిండట, వాళ్ళేమో నవ్విండట. అట్లయిపోయింది పరిస్థితి. సో మీరు మాత్రం అవమానపరచచ్చు. ఇక ఒకసారి చూద్దాం ఏమంటారు. ఫైర్ ద ఫైర్, యు నో ఆల్వేస్ ఫైర్ ద ఫైర్. నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి అన్నట్టు అయిపోయింది చామల కిరణ్ కుమార్ రెడ్డి. కామెడీ అయిపోయింది ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఒక 2 రోజులు ఇమీడియట్గానే పెట్టలే ప్రెస్ మీటు. ఇప్పుడు ఏం చేయాలి? స్టేజ్ మీదనో లేకపోతే కిందనో పోయి తిట్టాలా లేకపోతే ఇమీడియట్గా పెట్టాలనా? మొత్తం ఆ వీడియో అంతా ట్రోల్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో, ట్విట్టర్లలో మొత్తం ట్రోల్ అయ్యి గింగిరాలు కొట్టిన 2 రోజులకు వచ్చి పెట్టిండండి ప్రెస్ మీటు.
ఏం కుట్ర ఉంది? ఎవరు చేసి ఉండొచ్చు కుట్ర? ఏం కుట్ర ఉంది చెప్పండి. అంటే ఒక యాంకర్కి 10 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పేరు చెప్పొద్దని చెప్పుండొచ్చు. అక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు తెలియదు అంటే మీరు మార్కెటింగ్లో ఫెయిల్ అయినరు. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవట్లే. మీరు అంటే ఎవరికో ఏం తెలియదు. ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది ఎక్కిరిస్తున్నారు తెలంగాణను చూసి. అరే హోంమంత్రి లేడురా నాయన, మీ తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు. మా హోంమంత్రి ఉన్నది, ఉమెన్ టైగర్ ఫైర్ బ్రాండ్ ఉన్నది తెలుగుదేశం పార్టీ తరఫున. ఓకే, ఒక మహిళా హోంమంత్రి ఉన్నది ఆంధ్రప్రదేశ్కి, ఫైర్ బ్రాండ్. ఇక్కడ తెలంగాణకి ఎవరున్నారా నాయన చెప్పు అని చెప్పి అక్కడ వాళ్ళు మీటింగ్లలోనే తిడుతున్నారు. మీరు చూసిరో లేదో, అది కూడా ట్రోల్ అవుతా ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, మీరు మార్కెటింగ్లో ఫెయిల్ అయినారు. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఈయన ఒక తెలుగు మహాసభలకు పోయినప్పుడు అక్కడ కోమటిరెడ్డి సాబ్ వచ్చిండో లేదో నాకైతే తెలియదు, నేను చూడలేదు, నాకు తెలియదు. కేవలం ఈ వీడియోలు మాత్రమే ట్రోల్ అయినా కాబట్టి మేము అందరం చూసినాం. ఓకే, మరి ఈయనకు అవగాహన లేదా? సినిమా వేదిక పైన సినిమా వాళ్ళతోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మీటింగో లేకపోతే ఒక మంచి మీటింగో లంచ్ డిన్నర్ ఏర్పాటు చేసి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఇది చేసిండ్రా? పోయి సినిమా వాళ్ళతో పెట్టుకొని అక్కడ కూడా ఒక లేనిపోని పంచాయతీ తీసుకొచ్చుకున్నారు. చేతులారా చేసుకుంది మీరు. ఈ యాంకర్ ఏదో పొరపాటున చదువుంటాడు. డెఫినెట్గా ఇందులో నేను ఒక పాయింట్తో ఏకీభవిస్తున్నా. ఏదైనా ప్రోగ్రామ్ హోస్ట్ చేసేటప్పుడు మనం పేపర్లలో రాసుకుంటాం ఆ ప్రోగ్రామ్ ఏంటి, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, సో దేనికి సంబంధించింది ఇది సబ్జెక్టు రాసుకుంటాం. మరి ఇక్కడ యాంకర్ రాసుకోలేదా? లేకపోతే ఏదో మూడ్లో ఉన్నాడా? ఎక్కడో ఆలోచించుకుంటూ చెప్పిండా? లేకపోతే అదే టైంలో మీ ఫేస్ ఏమైనా కనబడ్డదా? అందుకే కిరణ్ కుమార్ అన్నాడా? లేకపోతే మీరే? నాకు ఇంకో పెద్ద డౌట్ వస్తుంది ఏంటంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న, ఈ కిరణ్ కుమార్ అనే పేరు నీదే కాదే? చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న, ఇప్పుడు ఏదైతే ఈ కిరణ్ కుమార్ అనే పేరు ఎవరిదన్నా మనలో మాట తెలంగాణ ప్రజలారా, చామల కిరణ్ కుమార్ రెడ్డి యాంకర్ అన్న మాట ఏందండి? కిరణ్ కుమార్ ఏమన్నాడండి? తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్. మరి నాకు అనిపిస్తుంది ఏంటంటే యాంకర్కి ఏమైనా నువ్వే పైసలు ఇచ్చి నువ్వే పేరు మర్చిపోయేలాగా చేసి అతని పేరులో మీ పేరు చెప్పమని చెప్పినవా? చెప్పిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కోపం వస్తుందని చెప్పి మళ్ళీ నువ్వే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తిట్టినట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఏం నమ్మనటువంటి పరిస్థితి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థం కానటువంటి పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు అదేదో వీడియో కూడా ఒకసారి పెట్టండి. అందులో ఏ పేరు అన్నాడండి? గ్రూప్లో ఉంటుంది చూడండి. అందులో ఏ పేరు అన్నాడండి? యాంకర్ ఏ పేరు చెప్పిండండి? తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అన్నాడు. కిరణ్ కుమార్ అని ఇట్లా వెళ్ళిపోయాడు ఆయన. అందరు అరిచేసరికి సైడ్కి వెళ్ళిపోయాడు. ఆ కిరణ్ కుమార్ ఈ కిరణ్ కుమార్ ఒకటి కాదా? ఆ కిరణ్ కుమార్ ఈ కిరణ్ కుమార్ ఒకటి కాదా? ఒకటే కదా. ఈయన పేరు కిరణ్ కుమార్ రెడ్డే కదా. కిరణ్ కుమార్, చామల కిరణ్ కుమార్. ఇప్పుడు ఇక్కడ మీన పెట్టిన పేరేంది? ఇగో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు. శ్రీ కిరణ్ కుమార్ గారు. ఆ కిరణ్ కుమార్ ఎవరు? ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఎట్లా మర్చిపోతారని తిట్టట ఆయన. ఎవడా తెలుగు మాట్లాడాలి వెళ్ళినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటువంటి చదువు రాదా? యాంకరింగ్ చేస్తున్నా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు తెలియనోడు యాంకర్ కూడా అవుతారా? ఇలా మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని చదువుతున్నాం. ఒక ఎంపీ ఉండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకూడదు అవుతారా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి అన్న, నాకు కూడా గదే అనిపిస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి అన్న, ఇప్పుడు అసలు కిరణ్ కుమార్ అనే ఒక ముఖ్యమంత్రి లేడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే. ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ అనే పేరు ఎందుకు చదివిండు? నువ్వేమని చదివిపించినవా? ఎక్కడో కొడుతుంది. ఎందుకు కొడుతుంది అంటే, ఎక్కడైతే తెలుగు మహాసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అని చదివిన 2 రోజుల తర్వాత అదే చామల కిరణ్ కుమార్ అనే పేరున్నటువంటి నల్గొండ, అదే పేరున్నటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీ పేరునే అక్కడ సంబోధించిండు. కాబట్టి మరి ఆ కుట్ర మీరే చేసిండ్రా?
మీరే యాంకర్కి పైసలు ఇచ్చిండ్రా? రేవంత్ రెడ్డి పేరు చెప్పకు, నా పేరు చెప్పు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే అందరికి మళ్ళీ డౌట్ వస్తుంది. చామల తీసేయి, రెడ్డి తీసేయి, కిరణ్ కుమార్ అనే చదువు అని చెప్పి మీరేమైనా చెప్పిండ్రేమో అని చెప్పి నాకైతే అనబడతా ఉంది. మరి ఇది రేవంత్ రెడ్డి కూడా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఓకేనా? సో మరి మీరే డబ్బులు ఇచ్చి, మీరే కిరణ్ కుమార్ అని పేరు చెప్పించి, మళ్ళా తర్వాత మీరే ప్రెస్ మీట్ పెట్టి అట్లెట్లా మర్చిపోతారని తిడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజల జీవితాలతోటి కొంతమంది ఆడుకుంటారు, వాళ్ళ దగ్గరే నటిస్తారు. అరే నేను ఉన్నా కదా, నీకు ఎందుకు బిడ్డ, నేను చేసి పంపిస్తపో అంటారు. మళ్ళీ అవతల పార్టీతో కుమ్మక్కయ్యే పైసలు వచ్చినాయా, వీళ్ళు ఇయ్యలేరు పైసలు అని ఏదో ఒకటి మాటలు చెప్తలే, మళ్ళీ రేపురా ఎల్లుండిరా అవతల ఎల్లుండిరా అంట, దాని తర్వాత అని చెప్పి వాళ్ళు అంటారు. అయితే ఇట్లనే ఒక పర్సన్ నేను అడుగుతా, దాన్నే రాజకీయం అంటారు? రాజకీయ నాయకులు అంటే అట్లనే ఉండాలి, రాజకీయ నాయకులు అట్లుంటేనే పబ్లిక్ కూడా నమ్ముతారు, మంచిగా ఉంటే నమ్మరు అని చెప్పి ఒక పెద్ద మనిషి హితబోధ చేసిండు నాకు. అంటే ఈ కుళ్ళు పట్టిన భ్రష్టు పట్టినటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. అంటే ఫ్యూచర్ తెలంగాణ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరిని నమ్మాలో, ఏ పార్టీని నమ్మాలో, ఏ పార్టీని నమ్మద్దో అర్థం కానటువంటి పరిస్థితి. ఏమో అందుకే చెప్తున్నా, మీ పేరే చెప్పింది కాబట్టి మీరే పైసలు ఇచ్చి మీరే కుట్ర చేపించిరా అని చెప్పి ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా.